ఇప్పుడు మనం ఎక్కువగా రాగి జావా, రాగి అంబలి చేసుకుంటా ఉంటాం కదా ఇళ్లల్లో. చాలామంది ఏం చేస్తారంటే రాగి పిండిని బయట అయితే కొనుక్కొని వచ్చుకుంటారు. కానీ అది అస్సలకే హెల్త్‌కి మంచిది కాదు. అసలు దాంట్లో ఏమేస్తారో, ఎట్లా ప్రిపేర్ చేస్తారో కూడా తెలీదు కదా! కానీ ఈసారి మాత్రం ఇంట్లోనే ఇలా నేను చూపించే విధంగా అయితే రాగి పిండిని ప్రిపేర్ చేసుకోండి. నేను ఒక 2 కేజెస్ రాగులైతే తెచ్చుకొని దాన్ని నీట్‌గా 4 ఆర్ 5 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా! అసలు ఎంత మురికొచ్చిద్దో మనం నీట్‌గా అయితే కడుక్కోవాలి. మనకి నీళ్లు మనం ఎలా పోస్తే అలా తేలేటట్టు ఉండేటట్టు అయితే కడుక్కొని ఆ తర్వాత 10 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. మినిమం 6 అవర్స్ అయినా కానీ రాగులు అయితే నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి మంచిది. మిల్లెట్స్ ఎప్పుడైనా కూడా 6 ఆర్ 7 అవర్స్ అంతకంటే ఎక్కువ నానినా కూడా మంచిది. మంచి టేస్ట్ వచ్చింది. మనం రాగి జావా లేకపోతే సంగటి చేసుకున్నప్పుడైనా కానీ రాగి అంబలి చేసుకున్నప్పుడు కూడా ఇంకా నేను 10 అవర్స్ నానబెట్టేసేసుకొని ఇంకా వాటిని అయితే నీట్గా ఇంకోసారి వాష్ చేసుకొని ఎండలో ఒక 3 అవర్స్ అయితే ఎండబెట్టేసేసి ఆ తర్వాత మిల్లుకి అయితే ఇచ్చాను. మిల్లుకి కాకపోయినా మనం ఇంట్లో కూడా మిక్సీ అయితే వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంట్లో అంబలి అయితే చేశాను, రాగి అంబలి. అసలు ఎంత టేస్ట్గా ఉందో కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో